హలో ఆల్, వెల్కమ్ టు ఆస్ట్రో టారోట్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకొకటి అండి, నేను వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానని నాకు కొంతమంది కాల్స్ చేస్తున్నారు. బట్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం ఒక 1 month అలా వెయిట్ చేయండి, తర్వాత డైలీ మీకు వీడియోస్ అనేది పోస్ట్ అవుతాయి. ఓకే, రీడింగ్, జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్, లవ్ రీడింగ్. ఓకే, సో టైమ్లెస్ కాబట్టి మీరు ఏ టైంకి ఈ వీడియో మీ ముందుకు వచ్చినా మీరు చూడవచ్చు. అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూడవచ్చు. ఓకే, ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటి అంటే, మీ లైఫ్లో ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ థర్డ్ పర్సన్ నుంచి మీకు విముక్తి ఎప్పుడు? సో ఈ థర్డ్ పార్టీ సమస్య మీకు ఎప్పటికీ దూరం అవుతుంది, ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ థర్డ్ పర్సన్ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి. అండ్ సో థర్డ్ పర్సన్ వల్ల మీరు ఎలాంటి బాధలు పడుతున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి కళ్ళ ముందు విజువలైజ్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీ లైఫ్లో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ సమస్య అండ్ థర్డ్ పర్సన్ నుంచి విముక్తి మీకు లభిస్తుందా? అసలు ఈ థర్డ్ పర్సన్ సమస్య ఎప్పటికీ మీకు క్లియర్ అవుతుంది, అసలు అవుతుందా లేదా అనేది మొత్తం చూద్దాం ఓవరాల్గా. ఓకే, ఓకే, సో ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ అసలు ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, ఇవన్నీ ఒకసారిగా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కార్డ్, సో 7 of Cups దాకా రీడింగ్ చూద్దాం. ఓకే, సో ది మూన్ కార్డ్. సో వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది మూడో కంటికి కొంచెం కూడా హింట్ ఇవ్వకూడదు అనేటువంటి పకడ్బందీగా వీళ్ళు చాలా సీక్రెట్గా కొన్ని విషయాలు అయితే నడిపిస్తున్నట్టు ఇక్కడ ది మూన్ కార్డ్ అయితే మనకు స్పష్టం చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అంటే 7 of Cups ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్ని మీరేమైనా, ఓకే, మీ పర్సన్ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేసి థర్డ్ పర్సన్కి దూరం చేస్తారా అనేటువంటి భయాలు, సందేహాలు, ఇల్యూషన్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి. ఓకే, సో వాటి వల్లనే మీ పర్సన్ లైఫ్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా సీక్రెట్గా, ఇక్కడ మీ పర్సన్ కూడా ఎలాంటి డౌట్ మీకు రాకూడదు అని చెప్పి, సో ఇక్కడ మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ మీద ఎలాంటి డౌట్ రాకుండా ఉండాలి అని మీ ముందు కొంచెం నటిస్తూ ఉంటారు. వీళ్ళు మంచిగా ఉన్నట్టు, మంచిగా మిమ్మల్ని చూసుకుంటున్నట్టు, బాధ్యతగా ఉంటున్నట్టు ఇలా నటిస్తూ ఉంటారు మీ పర్సన్స్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మీ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ది హై ప్రెస్టీస్. ఓకే, సో ది హై ప్రెస్టీస్ అంటేనే ఇక్కడ ఆ పర్సన్ ఎక్కువ స్పిరిచువల్ యాక్టివిటీస్ అండ్ చాలా తెలివైన వారు. అండ్ వీళ్ళు డివైన్ ఫెమినైన్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా సరే ముందే ఊహించి, అంటే ఎప్పుడో జరగబోయే వాటి కోసం ఇప్పుడే ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఓకే, ఓకే, వీళ్ళు ఏది కూడా డైరెక్ట్గా అటాక్ చేయరు, ఇండైరెక్ట్గా అటాక్ చేస్తారు. అంటే కొన్ని బ్లాక్ ఎనర్జీస్ కావచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు, ఓకే, ఈవిల్ ఎనర్జీస్ కావచ్చు, ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజర్స్ని ఎక్కువగా కలవడము, సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇటువంటి వాటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఎక్కువ ముందుకెళ్తున్నారు మీ పర్సన్ లైఫ్లో. ఓకే, సో మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్ అంత మంచిగా ఉన్నవారు, వాళ్ళకి ఇన్ కేస్ మ్యారేజ్ కనుక అయిన వాళ్ళైతే, సో ఇక్కడ ఫ్యామిలీ గుర్తుకు రారా, సో ఫ్యామిలీ గురించి ఆలోచించారా, అండ్ సొసైటీ గురించి ఆలోచించారా అనేటువంటి భయాలు, సందేహాలు, మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ పర్సన్ ఉన్నట్టుండి థర్డ్ పర్సన్ కోసం సొంత ఫ్యామిలీనే ఇబ్బందిలో పెట్టడం ఏంటి అని మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అయిపోయాయి. మీ పర్సన్ ఎనర్జీస్ ముందులాగా లేవు. ఇప్పుడు కేవలం థర్డ్ పర్సన్ సరెండర్లో ఉండిపోయారు. ఇక్కడ ఒక ఎమోషనల్ డ్రామా అయితే నడుస్తుంది థర్డ్ పర్సన్ దగ్గర. ఓకే, సో దానికి మీ పర్సన్ సరెండర్ అయిపోయారు. అండ్ ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఏది కూడా న్యాచురల్గా మీ పర్సన్ నుంచి పొందలేదు, కావాలనే కేవలం మీ పర్సన్ని ఒక ట్రాక్డ్ సిచ్యువేషన్ అండ్ రిస్ట్రిక్షన్స్ చేయడము అండ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడము, ఏదో
ఏదో విధంగా మీ పర్సన్ని ఆపేయడం. ఓకే, సో మీ పర్సన్ అందులో నుంచి బయట పడతారేమో అన్న భయం వీళ్ళకి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఉంటుంది వీళ్ళకి ఆ భయం. ఓకే, అండ్ ఇక్కడ మీ మీద కూడా ఉంది, వీళ్ళకి ఒక ఆలోచన ఉంది, పర్సన్ మైండ్ సెట్ని చేంజ్ చేసి మీ వైపుకి మళ్ళీ తీసుకుంటారేమో, మీ వైపుకి టర్న్ అవుతారేమో మీ పర్సన్స్ అనేటువంటి భయం కూడా ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళకి ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి నైట్ టైం ఇల్యూషన్స్, అంటే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం, వాళ్ళలో వాళ్ళే ఏదేదో ప్లానింగ్స్ వేసుకోవడము, సో ఇది ఇలా అవుతుందేమో అది ఎలా అవుతుందేమో అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం, ఎక్కువగా ప్లానింగ్స్ చేసుకోవడం. సో మీరు మీ పర్సన్ని మీ వైపు టర్న్ చేసుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక గందరగోళం అయితే వీళ్ళకు ఉంది. ఓకే, కాబట్టి ఏది కూడా మీకు తెలియకుండా చాలా సీక్రెట్గా వీళ్ళు చేస్తున్నారు. ఓకే, 1% కూడా మీకు అనుమానం రాకుండా ఈ పర్సన్ కూడా కొంచెం నటిస్తూ ఉంటారు. సో ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు మీ పర్సన్తోనే యాక్టింగ్ చేస్తూ ఉంటారు మీ ముందు. అంటే మీరు థర్డ్ పర్సన్తో ఎక్కువగా కమ్యూనికేషన్ చేయట్లేదని చెప్పి, అండ్ థర్డ్ పర్సన్తో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పి, వాళ్ళతో సరిగ్గా మాట్లాడట్లేదని చెప్పి, అండ్ మీరే కావాలి అని చెప్పి, మీ ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అని చెప్పి ఒక్కొక్కసారి వీళ్ళు మాట్లాడుతూ ఉండడం చూసి మీకు కొంచెం మీ పర్సన్ మారారేమో అని మీకు డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే, అది కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ వెనకలో ఒక డ్రామా అనేది నడుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది సిచ్యువేషన్. ఇంకా ఏంటి థర్డ్ పర్సన్ది? సో పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ నుంచి వీళ్ళకి మనీ నీడ్ కూడా ఉంది. మీ పర్సన్ నుంచి మనీ నీడ్ ఉంది, అండ్ మీ పర్సన్ నుంచి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అందుతున్నాయి, నీడ్స్ అందుతున్నాయి, బెనిఫిట్స్ అందుతున్నాయి. ఓకే, వీటి వల్ల మీ పర్సన్కి వాళ్ళు దూరం అవ్వలేకపోతున్నారు. ఓకే, సో ఇక్కడ కేవలం నీడ్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ అలాగని మీ పర్సన్ దూరం అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి భయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీ పర్సన్ మీద ఎలాంటి ప్రేమ అలాంటివి ఏం లేవు. ఓకే, సో ఇక్కడ ఓన్లీ రిక్వైర్మెంట్స్. సో చూద్దాం ఇంకా. సో ఇంకా ఏంటి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్? సో పేజ్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీకు ఒక అనుకోని న్యూస్ అయితే రాబోతుందండి. ఈ థర్డ్ పర్సన్ నుంచినో మీ పర్సన్ నుంచినో ఏదో అనుకోని న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, అండ్ మీ పర్సన్ ఈ మధ్య కాలంలో ఏది మీరు అడిగినా సరే దానికి లెక్కలు వేయడము, ఎందుకు ఏంటి అని ప్రశ్నించడము, సో ఇలాంటివి కూడా మీరు చూస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే, సో ముందు ఏది కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ చెప్పకుండానే తెలుసుకునే మీ పర్సను ఇప్పుడు ప్రతిదీ మీరు చెప్పే పరిస్థితికి తీసుకొని వచ్చారు. అండ్ మీరు త్వరలోనే ఏదో ఒక న్యూస్ కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు మీ పర్సన్ నుంచి, లేదా ఆ థర్డ్ పర్సన్ నుంచి, లేదా థర్డ్ పర్సన్ మీ పర్సన్ ద్వారాను ఎలాగోలాగా ఏదో ఒక నెగిటివ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. సో నెగిటివ్ న్యూస్ అంటే మీరు అంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. సో ఎవరికైనా ఈ థర్డ్ పర్సన్ గురించి కొన్ని విషయాలు తెలియవచ్చు, అంటే వాళ్ళ గురించి నెగిటివ్ క్యారెక్టర్ గురించినో, లేకపోతే వాళ్ళ మెంటాలిటీ ఏంటి, సో ఏదో ఒక మీకు ఒక న్యూస్ అందుతుంది. సో థర్డ్ పర్సన్ నుంచి బయటపడడానికి ఏవైనా మీకు అవకాశాలు రావచ్చు, ఏవైనా ఒక అడ్వైజ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఏదో ఒక మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది థర్డ్ పర్సన్ నుంచి బయటపడడానికి. సో ఎవరో ఒకరి ద్వారా మీరు ఒక న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ ఏంటి? సో నెక్స్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, సో ఇక్కడ స్పై వర్క్ కూడా చేస్తున్నారండి మీ మీద. ఓకే, స్పై వర్క్ కూడా మీ మీద జరుగుతుంది. అంటే ప్రతి పాయింట్ జరిగే ప్రతి విషయాలు ఈ థర్డ్ పర్సన్కి మీ పర్సన్ చేరవేస్తున్నారు. ఏది జరిగినా సరే మీ పర్సన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే ఈ ఎనర్జీస్ మీ పర్సన్ మీద మాత్రమే కాదు, ఇక్కడ మీ మీద కూడా ఆ ఎనర్జీస్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి మీ మీద. ఓకే, ఆల్రెడీ ఉన్నాయి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ పర్సన్కి మిమ్మల్ని చూస్తేనే ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు గొడవలు పడుతున్నారు, ఎందుకు ప్రశాంతంగా మీతో మాట్లాడలేకపోతున్నారు, స్టే ఎందుకు చేయట్లేదు మీ పర్సను, ఎందుకు టైం ఇవ్వలేకపోతున్నారు, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక రిలేషన్షిప్లోకి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే థర్డ్ పర్సన్ ఏం చేస్తారు, ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్ని బ్రేక్ డౌన్ చేసి ఎలాగైనా ఈ రిలేషన్షిప్లోకి ఇన్వాల్వ్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు.
ఆ టైంలో మీ పర్సన్ ఒక్కరే కాదు, మీ పర్సన్ మీకు దూరంగా ఉంటేనే ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు దగ్గర అవుతారు. అలాంటప్పుడు మీ ఇద్దరి మీద ఈ ఎనర్జీస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఈ గొడవలు. సరే మీకే అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్తో సావాసం చాలు, ఇంకా వద్దే వద్దు అని మీరు చాలా విరక్తితో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ పర్సన్ నుంచి దూరం అయిపోవాలి, వెళ్ళిపోవాలి అనేసి మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, అలా అనిపిస్తూ ఉంటాయి. అది మీకు మీ పర్సన్ నుంచి వచ్చినటువంటి అలసట కాదు, అది మీ మీద ఉన్నటువంటి ఎనర్జీస్ మిమ్మల్ని ఆ విధంగా పుష్ చేస్తున్నాయి, మీ పర్సన్ నుంచి దూరం వెళ్ళిపోవాలి అని. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ 2 కార్డ్స్. ఓకే, సో 10 ఆఫ్ వాండ్స్. ఇక్కడ థర్డ్ పర్సన్ చాలా ఒక బరువైనటువంటి విషయాన్ని అయితే మోస్తున్నారు. అదేంటి అంటే అది మీ విషయం. మీ పర్సన్ నుంచి మిమ్మల్ని ఎలాగైనా దూరం చేయాలి అనేటువంటి ఆలోచనలు కొంతమందికి ఉన్నాయి. ఓకే, ఆ ఆలోచనల వల్ల వీళ్ళు రోజు రోజుకి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, బర్డన్ ఎక్కువ పడుతుంది వీళ్ళ మీద, బర్డన్ అనేది ఎక్కువగా పడుతుంది. ఓకే, అందుకే వీళ్ళు అది రోజు రోజుకి ఎలా అయిపోతుంది అంటే ఆ బరువు అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. కాబట్టి వీళ్ళని ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ వైపు మళ్ళుతుంది. అంటే ఎక్కువగా ఆస్ట్రాలజర్స్ని కలవడము, ఈ టారో వాళ్ళని కలవడము, అండ్ స్పెల్ వర్క్స్, రెమెడీస్. సో ఈ విధంగా వీళ్ళు ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటారు కంగారు పడిపోయి. ఎందుకంటే వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు, మీ పర్సన్స్ ఏమైనా మీ వైపు మారిపోతారేమో అన్న భయాలు వీళ్ళని కొన్నిసార్లు ముందుకు నెట్టుతూ ఉంటుంది. ఓకే, సో లాస్ట్ కార్డ్ చూద్దాం. సో ది డెవిల్ కార్డ్. ఓకే, సో చెప్పాను కదా, వీళ్ళు కేవలం ఈ ఈవిల్ ఐ ఎనర్జీస్ వల్ల మాత్రమే మీ పర్సన్స్ని వీళ్ళు అనుకున్న విధంగా మార్చుకోగలిగారు. ఓకే, సో ది డెవిల్ కార్డ్ అంటేనే మనకు తెలుసు, ఒక రిలేషన్షిప్లో ఎప్పుడైనా గొడవలు, ఉన్నట్టుండి దూరాలు, ఉన్నట్టుండి బ్లాక్, ఎలాంటి కారణాలు లేకుండా అనవసరంగా మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ అవుతున్నాయి అంటే సో వాళ్ళ మీద ఈ ఈవిల్ ఐ ఎనర్జీస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో సైలెంట్గా ఉన్నా సరే మీ మీద గొడవలు పడుతూ ఉన్నారు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో మీ లైఫ్లో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఎలాంటి వారు అంటే కొంచెం మొండి పర్సనాలిటీ, కొంచెం రివెంజ్ ప్లాన్ చేసేటువంటి పర్సనాలిటీ, అండ్ ఏదైనా అనుకుంటే అది చెయ్యాలి అనేటువంటి పర్సనాలిటీ, అండ్ వీళ్ళు చేయడం కోసం ఏదైనా చేసేటువంటి మెంటాలిటీ, అండ్ ఏది కూడా వీళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, అన్ని బ్యాలెన్స్డ్గా చేస్తారు. ఓకే, ఏదైనా సరే ఎవరికి డౌట్ రాకుండా వీళ్ళు చాలా సీక్రెట్గా అయితే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టినే మీ పర్సన్స్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడము, ప్రతిదీ వీళ్ళకి అనుకూలంగా మలుచుకోవడము. మీ పర్సన్ కూడా ఇదే టైంలో వాళ్ళకి సరెండర్ అయిపోయారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సక్సెస్ అయ్యారు. మీ పర్సన్ ఇప్పుడు మీకన్నా థర్డ్ పర్సన్కి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ ఆటలు అనేవి సాగుతున్నాయి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో నుంచి ఈ థర్డ్ పర్సన్ వెళ్ళిపోవాలి అంటే మీ పర్సన్ మీద ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తొలగించుకోవాలి. అప్పుడే మీ పర్సన్ న్యాచురల్గా ఈ థర్డ్ పర్సన్ నుంచి దూరం అయ్యి మీ వైపుకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో మీకు ఏమైనా ఇక్కడ పాయింట్స్ అర్థం కాకపోతే సో వాటికి సంబంధించి మీరు కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, సో షెల్ రీడింగ్ ద్వారా థర్డ్ పర్సన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా మనకు వచ్చినటువంటి సంఖ్యను బట్టి చూస్తుంటే ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు మీకు దగ్గరలో వాళ్ళే ఉన్నారండి. ఓకే, మీకు ఎవరు దగ్గరలోనే ఉన్నారండి, మీకు తెలిసిన వారే కొంతమంది ఉన్నారు. ఓకే, మీకు తెలిసిన వారే ఈ థర్డ్ పర్సన్లో ఎక్కువ శాతం ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓకే, ఇక్కడ మీ మీద కొంచెం కోపం ఎక్కువగా ఉందండి వీళ్ళకి. మీ మీద ఎందుకో చాలా కోపం చూపిస్తున్నారు. కేవలం ఇది మీ మీద రివెంజ్ కూడా ఉంది వీళ్ళకి. అసలు మీరు ఏం చేశారు ఏంటి అనేది మీకు తెలియకపోవచ్చు, కానీ ఎందుకో మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు చూడలేరు.
అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో యాజ్ పర్ ఇక్కడ షెల్ రీడింగ్ ప్రకారం చూసుకుంటూ ఉంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఈ నెగిటివ్ ఎనర్జీస్, ఈ బ్లాక్ ఎనర్జీస్ మీద ఎక్కువగా డిపెండ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు మీకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఎవరి దగ్గర కూడా ఎలాంటి అడ్వైస్లు కూడా తీసుకోరు. ఓకే, సో ఏదైనా సరే సో వీళ్ళకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ వీళ్ళే చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఒకరికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరగదు. అండ్ మీరు ఎంత ప్రయత్నాలు చేసినా థర్డ్ పర్సన్ నుంచి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ అన్ని క్లోజే పడ్డాయి మనకు షెల్స్. ఓకే, అన్ని క్లోజే పడ్డాయి కాబట్టి వీళ్ళు ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు అంటే అసలు మీ పర్సన్స్కి కూడా డౌట్ రాదు. ఎప్పుడూ పక్కనే ఉండేటువంటి మీ పర్సన్కి కూడా డౌట్స్ రావు. అంత సీక్రెట్గా వీళ్ళు ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే సో ఈ సెల్ రీడింగ్ ఎనర్జీస్ ప్రకారం చూసుకుంటూ ఉంటే ఇక్కడ మీ పర్సన్ ఎక్కువగా ఫినాన్షియల్కి సంబంధించి మీ పర్సన్స్ వాళ్ళతో స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ బాగా హోప్స్ ఇచ్చేయడము వాళ్ళకి, అండ్ ముందుకి వాళ్ళకి ఒక లైఫ్ అనేది చూపించడము. సో ఇలాంటివన్నీ మీ పర్సన్స్ మీద వాళ్ళు పూర్తిగా డిపెండ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి మీ పర్సన్ నుంచి దూరం అవ్వడానికి వాళ్ళకి ఇష్టపడట్లేదు మీ పర్సన్స్ నుంచి దూరం అవ్వడానికి. ఓకే, సో అన్ని విధాలుగా లగ్జరీ లైఫ్ అనేది వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ నుంచి. సో వీళ్ళు ఎందుకు దూరం చేసుకోవాలి మీ పర్సన్ని అనేటువంటి ఒక డైలమాలో అయితే వీళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ ఈ షెల్ రీడింగ్ ప్రకారం చూసుకుంటూ ఉంటే మీ మీద వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, కొంచెం భయం కూడా ఉంది. ఎందుకంటే మీరేమైనా చేస్తున్నారా, మీ పర్సన్స్ కోసం ఎలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, మళ్ళీ మీ వైపుకి టర్న్ చేసుకోవడానికి మీరు కూడా ఏమైనా వేరే రూట్లో వెళ్ళి మీ పర్సన్స్ని మీ వైపుకి ఏమైనా తీసుకోవడానికి చూస్తున్నారా అనేటువంటి ఆలోచనలు, భయాలు కూడా వీళ్ళలో ఉన్నాయి. ఓకే, సో వీళ్ళు నైట్ టైం సరిగ్గా నిద్ర కూడా వెళ్ళట్లేదు, అవే ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, షెల్ రీడింగ్ ద్వారా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ నుంచి మీకు ఒక క్లారిటీ ఉండట్లేదు. ఓకే, మీ పర్సన్ నుంచి మీకు ఒక క్లారిటీ ఉండట్లేదు, ప్రతిదీ డౌటే మీకు. అసలు మీ పర్సన్ ఏం చేస్తున్నారు, మీ పర్సన్ మనసులో అసలు ఏముంది, మీ ఫ్యామిలీ గురించి కావచ్చు, ఇన్ కేస్ లవర్స్ కనుక ఉన్నట్లయితే మీ లైఫ్ గురించి కావచ్చు, అసలు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు స్టాండ్ తీసుకోగలరా లేరా, మీకోసం వీళ్ళు స్టాండ్ తీసుకోగలరా లేరా, మీకు వీళ్ళతో ఫ్యూచర్ ఉందా లేదా, మీ పర్సన్ లైఫ్ టైం ఉంటారా లేదా, ఇలాంటి డౌట్స్ అనేది మీకు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి డౌట్స్ మీకు చాలా ఎక్కువగా అవుతున్నాయి, కానీ మీరు ప్రయత్నాలు మాత్రం చేయడం లేదండి. ఎందుకంటే మీరేంటి అంటే ఏది కూడా ముందుకు తీసుకెళ్లరు, ఏ సిచ్యువేషన్ని కూడా. ప్రతి దానికి ఓకే నా కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది, ప్రతిదానికి ఏది ఎలా ఉంటే అది అవుతుంది అంటున్నారే కానీ ఎలాంటి ప్రయత్నాలు మీరు చేయట్లేదు. అందుకే థర్డ్ పర్సన్ ముందున్నారు, మీరు వెనకలున్నారు. సో ఇక్కడ బాధ్యత అండ్ ప్రేమ, ఒక పర్సన్ మీకు కావాలి, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయడానికి ఇష్టపడనప్పుడు థర్డ్ పర్సన్ ముందుకు వెళ్తూ ఉంటారు, మీరు వెనక పడిపోతూ ఉంటారు. సో మాకేమంత అవసరం, అంత బలవంతంగా మీ పర్సన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది, వాళ్ళే వస్తారు అనేటువంటి థాట్స్ ఉన్న వాళ్ళని మనం ఏమి చేయలేము. ఓకే, సో ఇక్కడ ఏదైనా సరే కర్మానుసారం వెళ్తుంది. మీరు కొన్ని ప్రయత్నాల్లో కొన్ని దారుల్లో వెళ్తేనే అవి సక్సెస్ అవుతాయి అని మీకు రాసిపెట్టి ఉన్నప్పుడు మీరు ఆ రూట్స్ని వెతకకుండా మీరు సైలెంట్గా మీరు బాధపడుతూ ఎమోషనల్ అవుతూ వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు అనుకొని మీరు ఒకే చోట ఉంటే మీరేం చేయలేరు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతూ ఉంటారు, మీరు మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ వైపు ఏంటంటే ఒక నిరాశ, అంటే ఏం చేసినా ఇది వర్కౌట్ అవుతుందో లేదో, మీ పర్సన్ మీ మాట వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొకటి. అండ్ మీ పర్సన్కి కొంచెం యాటిట్యూడ్, కోపం ఎక్కువ. సో మీ పర్సన్స్ మాట వినరు కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఏది చేయడానికి కూడా. కానీ ప్రయత్నం అనేది కంపల్సరీ, ఎందుకంటే ఒక కర్మ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అంటే కర్మ స్టేజ్ ఉన్నంత వరకే మీకు. అలానే మీరు ఏ ప్రయత్నము చేయకుండా ఉంటే అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఒక ఫేజ్లో ఉన్నప్పుడు ఆ ఫేజ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. మనం ప్రయత్నం చేసి అందులో నుంచి బయటపడాలి, కానీ మీరు సైలెంట్ అయిపోతే మీరు ఎప్పటికీ ఇంకా దీంట్లో నుంచి బయటపడలేరు. ఓకే, సో ఎవరైతే మీ పర్సన్స్ కావాలి, మీ పర్సన్స్ రావాలి, మీకు ఈ సమస్యల నుంచి విముక్తి కావాలి, థర్డ్ పర్సన్ నుంచి విముక్తి కావాలి, మీ లైఫ్ బాగుండాలి అనుకుంటే
మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి. లేదు నా వల్ల కాదు అంటే ఇంకా మీరు సైలెంట్ అయిపోండి. ఓకే, సో ఇలా అయితే కనిపిస్తుందండి సిచ్యువేషన్. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే థర్డ్ పర్సన్ నుంచి మీకు విముక్తి రావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏదైతే చేస్తారో, మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో, మీరు ఎంతైతే ఫైట్ చేస్తారో అప్పుడే ఈ థర్డ్ పర్సన్ రెక్కలు మీరు విరిచేయగలరు. అంతవరకు మీరు ఏం చేయలేరు. ఏమి చేయకుండా వాటంతటి వాటే సమస్యలు సాల్వ్ అవ్వవు. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు రీడింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా కాల్ చేసి డైరెక్ట్ డీటెయిల్స్ తీసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్, టేక్ కేర్.